వెల్కమ్ టు ది వరల్డ్ యునైటెడ్. ఇటీవల కాలంలో 2 వారాల క్రిందట పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ అధినేత బ్రహ్మర్షి పత్రిజీ గారు పరమపదించారు. ఆయన చివరి రోజులు గురించి నేను ఒక వీడియో చేయడం జరిగింది. అయితే చాలామంది అడుగుతున్నారు, మరి భూమి మీద 2095 వరకు నేను ఉంటాను అని చెప్పిన వ్యక్తి ఎందుకు అర్ధంతరంగా నిష్క్రమించారు అని చెప్పేసి దాని గురించి పుంకాలుగా కథలు కథనాలు రకరకాల నేరేషన్స్ వస్తున్నాయి, రకరకాల ఎక్స్ప్రెషన్స్ ఇస్తున్నారు. ఎవరి ఊహాగానం తగినట్టుగా వాళ్ళు ఖండించే వాళ్ళు ఖండిస్తున్నారు. రకరకాలుగా ఉంది సిచ్యువేషన్. సో దీని గురించి కంప్లీట్ క్లారిటీ ఇద్దామనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతుంది. 2095 వరకు నేను ఉంటాను అని చెప్పిన సందర్భం ఏంటంటే, గత 1 year నుంచి ఆయన పబ్లిక్లోనే చెప్తూ వచ్చారు. దానివల్ల ఆయన శిష్య బృందం, పిరమిడ్ మాస్టర్స్ చాలామంది చాలా సంతోషంగా చిరింతలు కొట్టారు, చప్పట్లు కొట్టారు, చాలా హర్షధ్వానాలు వినపడ్డాయి. చాలా సంతోషం. కానీ అప్పటికే ఆయన కిడ్నీ ఫెయిల్యూర్తో బాధపడుతున్నారు. 4 కిడ్నీస్ ఫెయిల్యూర్లో ఉన్నాయి. యూరియా క్రియేటిన్ లెవెల్స్ డేంజరస్ లెవెల్స్లో ఉన్నాయి. సో ఏ కాన్ఫిడెన్స్తో ఆయన ఈ యొక్క 2095 వరకు ఉంటానని చెప్పి ఉంటారని చెప్పేసి రకరకాల మంది నన్ను అడగడం జరిగింది. అయితే నేను చెప్పేది ఏంటంటే, వారి ఇంట్లో హ్యాబిట్ ఉంది. వారి ఇంట్లో అంటే ఆయన చిన్నప్పటి నుంచి పెరుగుతున్న వాతావరణం నుంచి కూడా. నేను 2004, 5, 6 ఆ ప్రాంతంలో మధ్యాహ్నం పూట్ల చాలాసార్లు వాళ్ళ ఇంటికి వచ్చేవాడిని. ఫస్ట్ టైం ఆయన కలిసింది నేను 1990లో అయినప్పటికీ, ఈ 2004, 5, 6 ప్రాంతంలో మధ్యాహ్నం పూట్ల ఫ్రీగా ఉండడం వల్ల వాళ్ళ మదర్ని కలిసేవాడిని. కలిసినప్పుడల్లా అడిగేవాడిని, ఏంటి మీ లైఫ్ స్టోరీ అంతా కూడా, ఏంటి మీరు ఎక్కడ ఉండేవాళ్ళు, ఎలా జీవించేవారు, ఏంటి మీ గురించి అని చెప్పేసి ఎంతో ఇన్ఫర్మేషన్ తీసుకునేవాడిని. సో దట్ నాకు నేర్చుకునే అవకాశం ఏమైనా ఉంటుందా అనే ఉద్దేశంతో. నాకున్న హ్యాబిట్స్లో ఏంటంటే, పెద్దవాళ్ళు ఎవరైనా సరే, మరి స్పిరిచువల్ అయినా నాన్ స్పిరిచువల్ అయినా సరే, వయసుతో ఒక అనుభవం వస్తుంది ఎవరికైనా సరే. ఆ అనుభవం మనము సంపాదించుకోవడానికి, ఆ అనుభవం వెనకాల పాఠాలు నేర్చుకోవడానికి పెద్దవాళ్ళతో కూర్చోవడం అనేది నాకు ఎప్పటి నుంచి అలవాటు. అది ఎవరైనా సరే అవకాశం దొరికినప్పుడల్లా పెద్దవాళ్ళను ముందు వాళ్ళ స్టోరీ అంతా వినడానికి చాలా ఇంట్రెస్ట్గా ఉండేవాడిని నేను. సో దాంట్లో భాగంగా పత్రిజీ సార్ యొక్క మదర్తో నేను ఎక్కువ స్పెండ్ చేసేవాడిని ఆ టైంలో. అనేక విషయాలు ఒక మాట నాతో ప్రత్యేకించి చెప్పేవాడు ఆవిడ. ఏంటంటే, నాకు ఏదన్నా మార్చుకోవాలనుకున్నప్పుడు, ఉదాహరణకి నేను వంకాయ మానేయాలనుకోండి, వంకాయ నేను మానేస్తున్నాను అన్నప్పుడు నేను వెంటనే మానేయను, నేను 10 మందికి ఫస్ట్ చెప్పేస్తాను. ఎందుకు చెప్తానంటే, వాళ్ళు 10 మంది ఏదో ఒక రోజు నేను వంకాయ తినడం చూస్తే వాళ్ళు అడుగుతారు కదా, ఆ భయంతో ఫస్ట్ నేను పబ్లిక్లో చెప్తాను. ఆ భయానికన్నా అని చెప్పేసి నేను వంకాయని తినకుండా ఉంటాను, అలవాటు ఉంది నాకు. ఇది ఎప్పుడూ ప్రతిసారి నేను ఏదన్నా కొత్త నిర్ణయం తీసుకోవాలనుకుంటే 10 మందికి ఫస్ట్ చెప్పిన తర్వాత, ఆ తర్వాత ఖచ్చితంగా ఆ నిర్ణయం కట్టుబడి ఉండేదాన్ని అని చెప్పేసి ఆవిడ చెప్పేవాళ్ళు. సో ప్రతి ఒక్క వ్యక్తి యొక్క జీవిత చరిత్ర చూస్తే, చిన్నప్పుడు దశలో, పేరెంటింగ్ దశలో, బాల్య దశలో కొన్ని అలవాట్లు ఏవైతే ఉంటాయో, పెద్ద అయిన తర్వాత కూడా ఎంత పెద్ద మాస్టర్ అయినా కూడా ఉంటాయి కొన్ని అలవాట్లు చిన్నప్పటి నుంచి పోవు. అంటే అది మంచివా చెడ్డవా అని పక్కన పడితే కొన్ని అలవాట్లు ఉంటాయి. సో దాంట్లో భాగంగా పత్రి సార్ కూడా అలవాటు ఉంది. ఏదైతే ఆయన చేయాలనుకుంటాడో ఫస్ట్ చెప్పేస్తాడు అన్నమాట. మన ప్రపంచంలో ధ్యానం చేసేస్తాం, పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా పెట్టేస్తాం, అందరూ ముఖ్యమంత్రులు అవుతారు మన వాళ్ళే ఎందుకు చెప్పేస్తారు. దాని తగినట్టుగా వర్క్ చేసుకుంటూ వస్తారు.
సో 2095 వరకు భూమి మీద ఉండాలని చెప్పేసి ఆయన నిజంగా కోరుకున్నారు, తీవ్రంగా కోరుకున్నారు. ప్రస్తుత వయసు ఆయనకు 74 కావచ్చు, ఇంకో అనదర్ 75 years, 150 years ఇక్కడే భూమండలం మీద ఉండాలని చెప్పేసి ఆయన తీవ్రమైన ఆకాంక్ష. సో చెప్పిన తర్వాత దానికి తగినట్టుగా వర్క్ చేద్దామనే ఉద్దేశంతో చాలా కూడా లోపల తపన తీవ్రంగా ఉంది ఆయనకి. ఎందుకంటే ఈ రీనల్ ఫెయిల్యూర్ని పెద్ద లెక్క పెట్టలేదు, ఇది పెద్ద జబ్బేం కాదు కదా, నేను ఈజీగా నా యొక్క ధ్యానం ద్వారా నేను తగ్గించుకోగలుగుతాను కాన్ఫిడెంట్ కూడా ఉన్నారు. సో ఆ దశలో కూడా కొంతమంది ఆయనకు బాగా క్లోజ్గా ఉంటున్న వ్యక్తులు నా దగ్గరికి వచ్చి అడిగారు, సార్ ఇట్లా కిడ్నీ ఫెయిల్యూర్ ఉంది కదా, మరి మీ అభిప్రాయం ఏంటి, ఆయనకు ఏమైనా చేసే అవసరం ఉందా, ట్రీట్మెంట్ లాంటిది అని అడిగారు. నేను చెప్పాను, మిగతా జబ్బులు వేరు, కిడ్నీ ఫెయిల్యూర్ వేరు. ఇట్ ఇస్ కాల్డ్ అస్ కిడ్నీ ఫెయిల్యూర్. ఎందుకంటే అది రివర్సిబుల్ కాదు, ఇర్రివర్సిబుల్. అది అంటే కిడ్నీలో ఉన్న కణాలు ఏవైతే ఉన్నాయో, నెఫ్రాన్స్ ఏవైతే ఉన్నాయో, నెఫ్రాన్ ఇస్ యూనిట్ ఆఫ్ కిడ్నీ. లైక్ న్యూరాన్ ఇస్ ద సెల్ ఆఫ్ ది బ్రెయిన్, నెఫ్రాన్ కిడ్నీ సెల్ని నెఫ్రాన్ అంటాం. నెఫ్రాన్స్ అనేవి చచ్చిపోతాయి. చచ్చిపోయిన తర్వాత మిగతా నెఫ్రాన్స్ ఏవైతే ఉంటాయో, ఆ హెల్తీ నెఫ్రాన్స్ వాటి మీదనే బ్లడ్ ఫిల్టర్ అయ్యి యూరిన్గా ఫామ్ అయ్యి హెల్తీగా ఉంచుతుంది. అంటే బ్లడ్లో ఉన్న టాక్సిక్ వేస్ట్ అంతా కూడా ఈ కిడ్నీస్ క్లియర్ చేసి పంపిస్తాయి. అండ్ ఒక్కొక్క కిడ్నీ సుమారుగా 90 లీటర్ల బ్లడ్ను ఫిల్టర్ చేసి యూరిన్గా తయారు చేస్తుంది. అంటే రోజుకి 180 లీటర్స్ ఆఫ్ బ్లడ్ ఫిల్టర్ అయ్యి 1 లీటరో 2 లీటర్లో యూరిన్ విసర్జన జరుగుతుంది. సో అది ఫెయిల్ అయితే ఏమవుతుంది, ఆ టాక్సిక్ వేస్ట్ అంతా పెంటప్ అయిపోతుంది బ్లడ్లో. దట్ ఈస్ మెజర్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ యూరియా క్రియేటినిన్. సో కిడ్నీ ఫెయిల్యూర్ గురించి ఆయనకు అవగాహన డెఫినెట్గా ఉండిండకపోవచ్చు, లేకపోతే ఈ స్టేట్మెంట్ ఇచ్చి ఉండరు ఆయన. అది ఎంత పెద్ద మాస్టర్ అయినా బ్రహ్మోస్టర్ అయినా కానీ కిడ్నీలే కదా. సో దాన్ని రివర్స్ చేయడం అనేది చాలా కష్టం. అంటే వాళ్ళు అన్నీ ఏకీభవిస్తాను సార్ మీతో, ఈ మాటతో మాత్రం మీతో ఏకీభవించాలని చెప్పారు. సరే మీ ఇష్టం అని చెప్పాను నేను. సో ఏమైనప్పటికీ 2095 వరకు భూమి మీద ఉన్న వ్యక్తి అది ఆ ఫైట్ చేయడంలో ఐ రియలీ ఫీల్ దట్ ఇది వర్కౌట్ కావడం లేదు అని చెప్పేసి అవగాహనకు వచ్చేసారు. సో ఆ దశలో ఆయనకు ఆఫర్ చేసినటువంటి ఆయుర్వేదిక్ మెడిసిన్స్ కొన్ని నెలల పాటు, యునాని మందులు కొన్ని నెలల పాటు ఇవన్నీ వాడి విసిగి వేసారిపోయారు. దాంతోపాటు ఈ లాసిక్స్ ట్యాబ్లెట్లు అవి కూడా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే చాలామంది అడిగారు డాక్టర్స్ కూడా, మరి మీరు కిడ్నీ ఫెయిల్యూర్ అన్నారు, మరి చనిపోతే డెడ్ బాడీ మీద స్వెల్లింగ్ లేదు కదా, ఫేస్ స్వెల్లింగ్ లేదు, పెడలేడి మా కాళ్ళకి స్వెల్లింగ్ లేదు, ఈజ్ ఇట్ రియలీ కిడ్నీ ఫెయిల్యూర్ ఆర్ సంథింగ్ ఎల్స్ ఏమైనా ఉండొచ్చా అని అడిగారు. సో నేను చెప్పాను, ఇట్ ఇస్ రియల్ కిడ్నీ ఫెయిల్యూర్, బట్ ఆ పెడల్ ఎడిమా బాడీ స్వెల్లింగ్ అంటే అనసార్క అంటాం కదా, ఎందుకు రాలేదు అంటే దానికి కారణం ఏంటంటే హెవీ డోసెస్ ఆఫ్ లాసిక్స్, అంటే ఉన్న నీరంతా బయటికి పోవడానికి హెవీ డోసెస్ ఆఫ్ లాసిక్స్ ఇవ్వడం జరిగింది. అట్ ద సేమ్ టైం వాటర్ ఇంటేక్ కూడా ఆయన తగ్గించడం మొదలుపెట్టారు క్రమేపీ. సో చివరి రోజుల్లో అంటే 24 జూలై ఆయన చనిపోయారు. దానికంటే కొన్ని రోజుల ముందు ఫుడ్ ఆల్మోస్ట్ ఆపేశారు. చాలా కొద్దిగా ఫుడ్, లిటిల్ మిల్క్, ఆల్మోస్ట్ నిల్ వాటరు, ఆ దశకు వచ్చేసారు. అంటే ఆ బాధ తట్టుకోలేక ఆ ఊపిరితిత్తులో వాటర్ అంతా క్రమేపీ కొద్దిగా మిల్లీ లీటర్స్ నుంచి లీటర్స్లోకి వెళ్ళిపోయే స్టేజ్కి వచ్చేసింది. అప్పుడు హెవీ బ్రీతింగ్ అయిపోతుంది. అంటే ఛాతీ మీద ఎంతో బరువు 30-40 కిలోలు బరువు పెడితే ఎలా బ్రీతింగ్ చేసుకుంటారో ఆ స్టేజ్ వరకు కూడా భరిస్తూ వచ్చాడు. అంటే ఇంకా తొందరగా వెకేట్ చేద్దామనే ఉద్దేశంతో ఆయన ఫుడ్ తినడం మానేశారు, వాటర్ ఇంటేక్ పూర్తిగా మానేశారు. వాటర్ ఇంటేక్ లేకుండా ఎంతకాలం పోతారు ఎవరైనా సరే, ఎంత పెద్ద మనుషులైనా సరే. సో అవన్నీ కూడా ఆ బాధ తట్టుకోలేక దాన్ని ఆ చనిపోయే పాయింట్, మరణాన్ని త్వరగా రావడానికి ఆయన ఈ ప్రయత్నాలన్నీ చేసి ఆ రోజు 24th జూలై ఈవినింగ్ అరౌండ్ 5 o'clockకి ఆయన బాడీ వదిలేశారు. సో ఆయన విల్లింగ్నెస్ టు లివ్ అండ్ అన్విల్లింగ్నెస్ టు టేక్ ట్రీట్మెంట్ అనే 2 అంశాలు, అంటే బ్రతకాలనే ఆశ కానీ ట్రీట్మెంట్ తీసుకోకుండా ఉండాలని చెప్పేసి ఒక ప్రిన్సిపల్ అనుకోండి, లేకపోతే భీష్మ ప్రతిజ్ఞ కానివ్వండి, వాట్ ఎవర్ యూ కాల్ ఇట్, ఆ రెండింటి మధ్య నలిగి ఆ కాన్ఫ్లిక్ట్లో, మానసికమైన ఆ సంఘర్షణలో దేహాన్ని వదిలిపెట్టడం జరిగింది. సో ఇది వాస్తవం, ఇది అభిప్రాయాలు కాదు, ఇవన్నీ వాస్తవాలు. సో మీరు అనుకున్నట్టు నో డాక్టర్ నో మెడిసిన్ ఏదైతే ప్రజలకు చెప్పారో, గైడింగ్ ప్రిన్సిపల్కి చెప్పారో, ఆయన కూడా సర్జరీస్ అయినాయి, కాలేదని కాదు. 93లో ఆయన కాలికి యాప్సెస్ వచ్చింది, అంటే చీమగడ్డలాగా యాంకిల్ యాప్సెస్ వచ్చింది. సో 93లో నేనే ఫస్ట్ సర్జరీ చేశాను ఆయనకి. అప్పుడు నేను కర్నూలు మెడికల్ కాలేజ్లో ఇంటర్న్గా ఉన్నాను, హౌస్ సర్జన్సీ చేస్తున్నాను, యంగ్ డాక్టర్ నేను.
సో ఆయన బాధ చూడలేక యాంటీబయాటిక్స్ వేసుకోండి తగ్గిపోతుందని చెప్తే ఆయన దాన్ని వేసుకోమని చెప్పారు. హాస్పిటల్కి రండి అని చెప్తే రామని చెప్పారు. సో ఇంట్లో ఎట్లా సర్జరీ చేస్తాం, చిన్న సర్జరీ కావచ్చు, బట్ ఇంట్లో 11 నెంబర్ నైఫ్ తీసుకొచ్చేసి కట్ చేసాము. అనస్థీషియా కూడా సరిగ్గా ఎక్కదు, ఇక్కడ ఇన్ఫెక్షన్ ఉన్న టైంలో లోకల్ అనస్థీషియా సరిగ్గా రాదు. సో వాళ్ళ మదర్ ఉన్నారు, వాళ్ళ మదరు ఈయన ఇద్దరే ఉన్నారు ఇంట్లో ఆ రోజు. సో వాళ్ళ మదరు ఆ వైట్ టవల్తో డ్రెస్సింగ్ చేసిందనమాట. అంటే ఏ సెప్టిక్ డ్రెస్సింగ్ కూడా చేయనటువంటి పరిస్థితి. సో 2-3 డ్రెస్సింగ్స్ తర్వాత కోలుకున్నాడు ఆయన. ఆ కాళ్ళు రిపేర్ అయిపోయింది, బాగా నీట్గా అయిపోయింది. ఆ తర్వాత 2005-6 ఆ ప్రాంతంలో క్యాటరాక్ట్ సర్జరీ కూడా అయింది దానికి. సో సర్జరీస్ ఆయన చేసుకున్న తర్వాత మీరు నో డాక్టర్ నో మెడిసిన్ అని చెప్పేసి మీరు ఆయన గురువుగారు మందులు వాడకుండా చనిపోయారని చెప్పేసి మీరు కూడా ఎమర్జెన్సీస్లో ఏం వాడకుండా మీ జబ్బుని మరణంగా మలుచుకోకండి. జబ్బుని ఎప్పుడు మరణంగా మలుచుకోకండి. ఇఫ్ ఇట్ ఇస్ రియలీ క్యూరబుల్, ఇఫ్ ఇట్ ఇస్ రియలీ ప్రివెంటబుల్, నివారణ యోగ్యంగా ఉన్నా, దాన్ని క్యూర్ చేసుకునే యోగ్యంలో ఉన్నా ఖచ్చితంగా దాన్ని నివారించండి, లేకపోతే నయం చేసుకోండి. ధ్యానం ద్వారా ట్రైన్ చేయండి, అవసరమైతే మెడిసిన్స్ ద్వారా సర్జరీ కూడా అవసరమైతే చేసుకోండి. బట్ ప్రతిదానికి ప్రతి చిన్నదానికి మందులు వాడమని చెప్పి నేనేం రికమెండ్ చేయట్లేదు, దాని కూడా వ్యతిరేకమే. దాంట్లో పూర్తి క్లారిటీ ఇస్తున్నాను మీకు. అట్ ది సేమ్ టైం ప్రాణం మీదకి వచ్చినప్పుడు, మీకు నిజంగా బ్రతకాలని ఉన్నప్పుడు, మీ జీవితాశయం పూర్తిగా నెరవేరినప్పుడు, ఇంకా పని చేయాల్సిన అవసరం ఉన్నప్పుడు, ఎమర్జెన్సీ మీద తీసుకొని మీ కార్యక్రమాలను అన్నీ చేసుకొని వెళ్ళండి పైలోకాలకి, గొప్పలోకాలకి వెళ్ళండి, నో ప్రాబ్లం. మా గురుగారు తీసుకోలేదు కదా మందులు చెప్పేసి భీష్మించుకొని చాలామంది కూడా ఆయన దారిలో పడి చనిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, లేరా? వందలాది మంది ఉన్నారు. మీరు అలా కాకండి దయచేసి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్.